అయ్యో పెద్దాయన పడిపోయాడే. ఇంకా చూస్తావేంటి, వెళ్ళి నీ దయాగుణం చూపించు. అలాగే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి అంకుల్, ఓ షుగర్ లెవెల్ పడిపోయినట్టుంది, నీరసం వచ్చి పడిపోయాడు. అంకుల్ అంకుల్ ఇలా ఇవ్వండి. అంకుల్ చూడు నా మనవరాల్లో ఉన్న దయాగుణం. ఇది తాగుతుందేంటి? ఛీ! ఇదేనా దయాగుణం? పక్కనోళ్ళది లాక్కుని తాగేయటం. ఇది దయాగుణం అని నాకు ఇప్పటిదాకా తెలీదు. ఏమన్నా ఆయనకు తాగించకుండా నువ్వు తాగుతున్నావేంటే? నువ్వేం చెప్పావు? పక్కవాడు కష్టాల్లో ఉన్నప్పుడు వాడి పని మనం చేయడమే దయాగుణం అన్నావు. అవును అన్నాను. అందుకే ఈయన పని నేను చేస్తున్నాను. అతని పనేంటే? ఈయన పైకి లేచి ఏం చేయాలి? ఈ ఫ్రూటీ తాగాలి, అవునా? అవును. అందుకే నేను తాగాను. అంటే ఆయన చేయాల్సిన పని నేను చేస్తున్నట్టే కదా. అయ్యో నీ లాజికల్ తగలబడిపోను. అతని పని నువ్వు చెయ్యాలంటే అతను మొయ్యాల్సిన బరువులు నువ్వు మోయటం, అతను నడవలేకపోతే నడిపించటం. ఓ అర్థమైంది. అంకుల్ అంకుల్ ఓసారి లేవండి. అంకుల్ లేవండి, మెల్లగా, జాగ్రత్త. ఎందుకు నెట్టవే? ఈసారి కరెక్ట్ గా చేద్దామని. అయ్యో నీ తెలివి తగలయ్యా. నీ ట్రైనింగ్ తగలబడినట్టే ఉంది, అందుకే ఇది ఇలా పిచ్చిదాలా తయారైంది. నేనేం నీలా తయారవ్వలా. చూసావా ఎంత మాట అందో? నానమ్మ అని మర్యాద లేకుండా తిడుతోంది. ఇంకొక అవకాశం ఇవ్వదునా? ఎందుకు? తిట్టించుకోవడానికా? చచ్చా, దాని గురించి కాదు వదినా, దీనిలోని టాలెంట్ ప్రూవ్ చేయడానికి. ఇంకొక అవకాశం మాత్రమే ఇస్తా. తేడా వచ్చిందో రానివ్వనదునా, నాది పూచి. వెళ్దాం పద. రా రా. మనిషి ఎంతగా మారిపోతాడని కళ్ళ కూడా అనుకోలేదు. ఆయన మాటలు ఇంటుంటే నా మావేనా అట్ట మాట్లాడింది అనిపిస్తోంది. ఆయన కొట్టినందుకు బాధ లేదు, గంగని పంపించి అన్నాడు చూడు, అందుకే చాలా బాధగుంది. ఆడు మొరటి సచ్చినోడు, మంచి చెడు తెలీదు. కాస్త నువ్వైనా ఆలోచించాలి కదా గౌరీ. అంటే ఏటత్తమ్మ నువ్వనేది? మావ మాటలేని గంగని పంపించమంటావా? అవునమ్మా, అయ్య మాటలు వింటుంటే నాకేడిపోతుంది. గంగ నా బిడ్డ కాదు కాదు అంటే అంటే చచ్చిపోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ఆ దేవుడు చెప్పినా సరే నువ్వు నా బిడ్డ అంతే. ఊరోళ్ళంతా అనేసరికి నీ అయ్య కోపంతో అట్ట మాట్లాడాడు, కానీ లేదంటే అట్ట మాట్లాడేవాడు కాదు. నీ అయ్యకి నువ్వంటే పంచపానాలమ్మా, పంచపానాలు. నిజమే, కాని ఇలా బైరమ్మ పెట్టిన అనుమానానికి ఆడి మనసు ఇరిగిపోనాది. బిడ్డ బాధపడతా ఉంటే నచ్చ చెప్పాల్సింది పోయి ఇంకా మాటంతా బాధ పెడతావేందత్తమ్మా? మనసులో ఇరిగిపోకుండానే ఉండాలి గౌరీ. ఒక్కసారి ఇరిగిపోతే ఎప్పటికీ అతకవు. అంటే మామ గంగను ఉండనివ్వడా? చెప్పాడుగా, నాను కావాలంటే గంగను వదులుకో, గంగ కావాలంటే నన్ను వదులుకో అని. అంత దూరం వస్తే నేను ఆయన్ని వదులుకుంటా. నీకేమైనా పిచ్చి పట్టినదా? దీనికోసం మొగుడు వదులుకుంటావా? బిడ్డ కోసం ప్రాణాలే వదులుతాను.
మొగుడిని వదులుకోలేనా? అయ్యో నీకెట్టా చెప్పాలో అర్థం కావడం లేదు. నాది నాది అనుకునే ఈ గంగ ఎప్పటికైనా నిన్ను వదిలిపోతుంది. అది నీకు దూరం అవుతాది. అయ్యాల మొగుడు లేక బిడ్డ లేక బోర్న ఏడుతావు నువ్వే. ఏమన్నా? గంగ నన్ను వదిలిపోతుందా? నాకు దూరం అవుతుందా? ఎందుకు వదిలిపోతుంది? ఎందుకు దూరం అవుతుంది? అంటే అది 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 అంటే అత్తమ్మా, నువ్వింత కంగారు పడుతున్నావంటే నాకు తెలియని రహస్యం ఏదో నీ గుండెల్లో ఉంది. అందుకేనా ఎన్నోసార్లు గంగ నీది కాదన్నావు? చెప్పత్తమ్మా, ఈ రోజు నువ్వు నోరిప్పాలా? నిజమేటో తెలియాలా? చెప్పు, గంగ నాకెందుకు దూరం అవుతుంది? అమ్మో, నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవే. నీ బిడ్డ నా చేతులతో దూరం చేశానని తెలిస్తే నన్ను చంపేస్తావు. మాట్లాడవిందత్తమ్మా, చెప్పు, చెప్పత్తమ్మా. అంటే అది రేపు పెళ్ళయ్యాక గంగ అత్తారింటికి వెళ్ళిపోద్ది కదా, అప్పుడు నీకు దూరం అవుతుంది కదా, అందుకే అట్ట అన్నాను. ఎన్నిసార్లు చెప్తావు మాట? ఏదో చెప్పాలని చెప్పలేక తప్పించుకుంటున్నావన్న విషయం నాకు అర్థమవుతుంది. నిజమే, నేను నా ఉద్దేశంతోనే అన్నానే. వద్దమ్మా, నా కోసం అయ్యా నువ్వు ఇడిపోవద్దమ్మా. అయ్య చాలా మంచోడమ్మా. ఆ బైరమ్మ అయ్యనట్ట మార్చేసిందమ్మా. మీరిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలమ్మా. గంగా, మీ అమ్మ అయ్య ఎప్పటికీ ఇడిపోరమ్మా. నిజమా? అవును, ఇతరా చెప్తాను. అత్తమ్మా, నీ కొడుక్కి చెప్పు, నాకు నా గంగ కంటే ఎవరు ఎక్కువ కాదని. గంగను వద్దంటే ఆయన బైరమ్మ కాడి బానిసగా ఉండిపోమ్మని చెప్పు. అట్నే మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి, నువ్వేం బాధపడక. ఆగత్తమ్మా, మధ్యలో వచ్చినవంటే? గొడవలు, దీని గురించి వచ్చిన గొడవలు దీంతోనే పోతాయి అంటున్నాను. పద గంగా. చూడమ్మా, బైరమ్మ అన్న మాటలు పట్టించుకోవద్దు. అది కావాలని మీ మీద కోపంతో అంది. కానీ అవే మాటలు అయ్య కూడా అన్నాడుగా బామ్మ. అన్నీ బావుంటే జమీందారింట్లో మహారాణిలా పెరిగేదానివి, అష్టభోగాలు అనుభవించేదానివి. కాని ఏ జన్మలో ఏం పాపం చేసావో ఇక్కడికొచ్చి అష్ట కష్టాలు పడుతున్నావు. ఇక నుంచైనా నువ్వు సంతోషంగా ఉండాలా. మీ కన్న తల్లి దగ్గరికి చేరి జమీందారు బిడ్డలా బతకాలా. అట్టా బ్రతకాలంటే నువ్వు మీ ఇంటికి చేరాలా. చేరుస్తాను. మీ అయ్యా ఓ వెర్రిబాగులోడే. ఊరోళ్ళేదో అన్నారన్నా కోపంతో అట్ట మాట్లాడాడే గాని అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదమ్మా. కానీ నా వల్ల అమ్మ అయ్య గొడవ పడ్డారుగా. నేను ఇంట్లో ఉంటే అయ్య అమ్మ ముఖం చూడనన్నాడుగా. నా బాధ అదేనే. నీ వల్ల వాళ్ళిద్దరు ఇడిపోతారేమోనని భయంగా ఉందే. లేదు, మా అమ్మ అయ్య కలిసే ఉండాలా. అయితే నువ్వు పట్నం వెళ్ళిపోవాలా? పట్నమా? నానా? అవును, నువ్వెక్కడుంటే మీ అమ్మ అయ్య రోజు గొడవ పడతారు, ఈడిపోతారు. లేదంటే మీ అయ్యకి కోపం పెరిగి ఈ రోజు మీ అమ్మని కొట్టినట్టు కొట్టి రేపు చంపినా చంపేస్తాడే. వద్దు, మా అమ్మ అయ్య చల్లగా ఉండాలా. ఇద్దరు కలిసే ఉండాలా. నిజంగా నువ్వు అట్ట కోరుకుంటే నువ్వు కూడా వదిలి వెళ్ళిపోవాలే. పోతాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాకూడదు. సచ్చిన రాను. ఇంకెప్పటికే కనబడు. నువ్వు ఏడికి పొమ్మంటే ఆడికి పోతా. అయితే ఎవ్వరికీ చెప్పకుండా పట్నంలో ఉన్న మీ మావింటికెళ్ళు.
ఆడడిగితే ఎవరికీ చెప్పద్దనని చెప్పు. మిగతా సంగతులు నేనొచ్చి మాట్లాడతాను, సరేనా? హట్టాను చివరిసారి అమ్మని చూసుకొని వస్తా. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. పోతున్న ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. దేవుడా, పసికందిగా ఉండగా దాని తల్లి నుంచి వేరు చేశాను. ఇప్పుడు ఈ తల్లి బిడ్డల్ని ఒకటి చెయ్యి. ఆ గూటి పచ్చిన ఆ గూటికే చేర్చు. అమ్మ మంగ, మీ అమ్మ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగినా మీ అమ్మ నాన్న శాశ్వతంగా విడిపోతారమ్మా. జాగ్రత్తగా అలా గురి చూసుకోటమ్మా. అలాగే అమ్మమ్మ. అమ్మా, చెట్టు మీదున్న కాయని కొట్టడం అంటే తమాషా అనుకుంటున్నావా? దానికెంతో ట్రైనింగ్ కావాలి, టెక్నిక్ తెలియాలి, అప్పుడే కొట్టగలం. అభం శుభం తెలియని పసిపిల్లని తీసుకొచ్చి గురి చూసి కొట్టాలి అంటే ఎలా కొడుతుంది? మీ అమ్మ ట్రైనింగ్ ఇచ్చిందంటగా, కొడుతుందిలే. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. తల్లి చేసిన పని పిల్ల చేయాలని, తల్లిలా టాలెంట్ పిల్లకు ఉండాలని రూల్ ఏమైనా ఉందా? తల్లి తెలివితేటలు పిల్లకు లేకపోతే అది పిల్ల కాకుండా పోతుందా? చిచి, మా అమ్మ అడగటం, మీరు చేయటం. నువ్వు నోర్మయ్. అసలు నీ వల్లే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. మీరు అవునన్నా కాదన్నా మా మంగ జమీందార్ కూతురే. తన తిండి నిద్ర గూఢం అలవాట్లే. గూఢం అలవాట్లు కాదు, జమీందార్ అలవాట్లు అంటున్నా. ఇంకా లేట్ ఎందుకు? ఆ చెట్టు మీదున్న పండు కొట్టి నువ్వు అసలు సిసలైన జమీందార్ అని నిరూపించుకో అమ్మా. చూస్తావేంటమ్మా, కొట్టు. అమ్మమ్మ, చంపేసింది బాబోయ్. అమ్మా, మంగ కొట్టింది, మంగ కొట్టింది. అది కొట్టింది నన్ను. పోసే కర్రీదానా, చెట్టు మీద ఉన్న కాయను కొట్టవే అంటే గురి చూసి నా ముక్కు కొడతావా? నీలో మీ అమ్మ లక్షణం ఒక్కటి కూడా రాలేదు.
నేను కాదు, ప్రపంచంలో ఎవడు కూడా నిన్ను జమీందారు అండు. మీ అమ్మ లక్షణాలు, ఆ జమీందారు లక్షణాలన్నీ ఆ గంగలోనే ఉన్నాయి. అవసరమైతే దాన్ని జమీందారని ఒప్పుకుంటాను కానీ నిన్ను మాత్రం చచ్చినా ఒప్పుకోను. అత్తయ్య గారు, మీరు మాట్లాడేది మీకేమైనా అర్థమవుతుందా? క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ గంగ కలరు, తిండి, నిద్ర అన్నీ నీ అలవాట్లే వచ్చాయని మా వర్మ చెప్పాడు. కనీసం ఆ గూడెం దాన్ని చూసినా జమీందార్ అనిపిస్తుంది కానీ దీన్ని ఏ యాంగిల్లో చూసినా ఆ లక్షణాలేవీ లేవు. చాలా ఆపండి. అలవాట్లను బట్టి వంశాన్ని నిర్ణయించబోతే మా తాత లక్ష్మణ భూపతి వర్మ గారు ఎడమ చేత్తో అన్ని పనులు చేసేవారంట. అంత మాత్రం చేత ఆయన జమీందారు కాకుండా పోతాడా? మా తాతమ్మ శ్రీమతి అలివేలు మంగ నల్లగా ఉండడం కాదు, నత్తిగా మాట్లాడేదంట. అంత మాత్రం చేత ఆమెని జమీందారు అనలేదా? మీ పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనికి ముగింపు పలకాలంటే విడాకులివ్వడం ఒక్కటే మార్గం. నీకేమైనా పిచ్చా? వదినా, నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు అడిగిన లక్షణాలు నా మనవరాల్లో చూపిస్తా. అక్కర్లేదు. పౌరుషం మీకే కాదు మాకు ఉంది. నీ కూతురే విడాకులిస్తానంటే మేమేనా ఇవ్వలేంది? 2 రోజుల్లో నా కొడుకు నుంచి నోటీస్ వస్తుంది. అందుకోడానికి రెడీగా ఉండండి. పదరా వర్మ. మీరిచ్చేదేంటి? మీకన్నా ముందు నేనే నోటీస్ ఇస్తాను. పదమంగా. అయ్యో, ఎవ్వరూ నా మాట వినట్లేదు. వెళ్ళి ఏదో ఒకటి చెప్పి రాజేశ్వరి ఆపాలి. బోనా, ఏంటి భూషణం? చూడబోతే ఈ ఆస్తి మనకు దక్కే రోజు అతి దగ్గరలో ఉందేమో అనిపిస్తుంది. అవును, విడాకులు వచ్చేస్తే ఆ ఇద్దరు విడిపోతే ఆస్తి మందేగా. అవును, ఆస్తి మనకు వచ్చాక ఎలా ఎంజాయ్ చేద్దామో ప్లాన్ చేద్దాం. ప్లీజ్ అమ్మా, ఆవిడ తొందరపడిందని మనము తొందరపడితే నాశనం అయిపోయేది నీ జీవితమేనమ్మా. ఎన్నాళ్ళమ్మా, ఎన్నాళ్ళిలా భరించాలి? ఆవిడ కొడుక్కి వేరే పెళ్లి చేస్తుందని భయపడి మంగని నా కూతురు కాదు అనాలా? అవసరం వస్తే విడాకులైనా ఇస్తానేమో గాని మంగని మాత్రం వదిలే ప్రసక్తే లేదమ్మా. మంగని వదలమని నేను చెప్పడం లేదమ్మా. మంగ మన బిడ్డ అని నిరూపించుకునేంత వరకు డైవోర్స్ పేపర్ మీద సంతకం పెట్టద్దు అంటున్నాను. సంతకం పెట్టకపోతే నేను భర్త కోసం ఆశపడుతున్నట్టు భర్తని ఇంకా కోరుకున్నట్టు అవుతుందమ్మా. తప్పే ఉందమ్మా. భర్త భార్యను కావాలనుకోవడం తప్పలేదు. భర్త తిరిగి భార్య దగ్గరికి రావాలనుకోవడం తప్పే ఉంది.
కానీ నా భర్త తల్లి చాటు కొడుకమ్మా. భార్య మీద బిడ్డ మీద ఎంత ప్రేమున్నా అమ్మ మాట కాదని రాలేడు. వచ్చేలా నేను చేస్తానమ్మా. మంగ మన రక్తమని చాముండేశ్వరిని నమ్మిస్తానం. అందుకు నాకు ఒక్క నెల రోజులు గడువివ్వమ్మా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా. సరేమ్మా, నా కూతుర్ని తన మనవరాలని ఒప్పుకునేలా చేస్తాను అంటే నెల కాదు 2 నెలలైనా ఆగుతాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా.